చందమామ రామాయణం 12వ భాగం. ఆ రాత్రి వారు ముగ్గురూ భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంత దూరం సాగనంపి చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్లి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు. సీతారామలక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునానదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యలమీద ఎండిన వెదుళ్లతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలతోనూ ప్రబ్బలి అంటే పేము తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్పమీద తమ వస్తువులనన్నిటినీ ఉంచి తాము కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో సీత యమునా నదికి నమస్కరించి ఆవులు 1000 కడవ కల్లు ఇస్తానని గంగకు మొక్కుకున్నట్టే మొక్కుకున్నది. వసంతకాలం కావటంచేత అడవి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్ల నిండా ఎర్రటి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ ఆమె కోరిన ప్రతి పువ్వు ప్రతి పండు కోసి తెచ్చి ఇస్తూ ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలిచ్చాడు. ఆ రోజు వారు మరికొన్ని మృగాలను చంపి వాటి మాంసంతో ఆకలి తీర్చుకున్నారు. ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దామన్నాడు. లక్ష్మణుడు మంచి గుంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాల, దానికి అవసరమైన విభాగాలు నిర్మించాడు. గృహదేవతకు బలి ఇవ్వడానికి అతను ఒక నల్ల ఎర్రిని అంటే నల్ల జింకను పట్టి తెచ్చి చంపి దాన్ని ఖండించకుండానే అగ్నిలో కాల్చాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలు చేస్తూ చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడు, సుమంత్రుడు గంగ ఒడ్డున నిలబడి సీతారామలక్ష్మణులు కనుమరుగు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్లిపోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని 3 రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి రాముడు అయోధ్య విడిచి వెళ్లిన 5 రోజులకు తిరిగి వచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్లి సింహాసనం పైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు శోకోద్రేకంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపివచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఏమన్నా అనుకునిపోతుందనా? ఆవిడగారిక్కడ లేదుగా అని చెప్పింది. దశరథుడితో పాటు కౌసల్య, ఇతర అంతఃపురకాంతలు రోదనాలు చేశారు. నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు. నీవు మళ్ళీ వెళ్లి రాముణ్ణి తీసుకురా. లేదా నన్ను ఆ రాముడి దగ్గరికైనా తీసుకుపో అన్నాడు దశరథుడు. కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకుపొమ్మన్నది. సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాస వ్రతం పూర్తి చేయగలరని, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదని, రాముడు లేని అయోధ్య ఆమెకు అరణ్యమనిపించి ఉండేదని అన్నాడు. మర్నాడంతా కౌసల్య దశరథుణ్ణి దెప్పుడు మాటలతో బాధించింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయటపెట్టుకున్నది. అసలే బాధపడుతున్న దశరథుడు చేతులు జోడించి కౌసల్యను వేడుకున్నాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. రాముడు వెళ్లిపోయిన 6వ రోజు రాత్రి తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్లాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక ముని వల్ల శాపం పొందాడు. ఇప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు. ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు చప్పుడును బట్టి బాణం గురిచేసి కొట్టటంలో చాలా నేర్పుండేది. ఆ శబ్దవేదిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యవరాజై ఉన్న దశరథుడు తరచు రాత్రివేళ సరయూ నదీతీరానికి వెళ్లి అక్కడ వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని నీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులను, సింహాలను, ఇతర మృగాను వేటాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీతీరాన పొంచి కూర్చున్నాడు. ఆ సమయంలో నది నీటిలో లుడలుడమని చప్పుడైంది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురిచేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. అయ్యయ్యో, తపస్సు చేసుకునే మాబోటివాళ్లమీద ఈ బాణం పడటమేమిటి?
నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడికి ఏం లాభిస్తుంది? నన్ను పోతే ముసలివాళ్లు, గుడ్డివాళ్లు అయిన నా తల్లిదండ్రులెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు? అన్న మాటలు దశరథుడి చెవులపడ్డాయి. ఆయన దగ్గరికి వెళ్లి చూసేసరికి తన బాణం తగిలి ఒక మునికుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిలలాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి చెయ్యి కాలు ఆడక నిలబడి ఉన్న దశరథుడితో ఆ మునికుమారుడు, ఎందుకు చేశావి పాడుపని? నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు. లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు. దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాతపడ్డాను. ఈ బాధ భరించలేను. ముందు ఈ బాణం లాగి మరీ వెళ్ళు అన్నాడు. కుర్రవాడు బాధపడిపోతున్నాడు. బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించినా చివరకు ఆ కుర్రవాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తర్వాత దశరథుడు ఆ కుర్రవాడి పాత్రలో నీరు ముంచుకుని అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులుండే కుటీరానికి వెళ్లాడు. దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకేననుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, నాయనా, ఎప్పుడో అనగా మంచినీటి కోసరం వెళ్లిన వాడివి ఇంత ఆలస్యం చేశావేం? లోపలికి రా, త్వరగా నీరు ఇయ్యి అన్నాడు. నేను మీ అబ్బాయిని కాదు, దశరథుణ్ణి, క్షత్రియుణ్ణి అంటూ తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్తా ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతులేదు. దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్లి దానిమీద పడి పెద్దపెట్టున ఏడ్చారు. ముసలిముని దశరథుడితో, మాకున్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు గనుక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు, తన ఆయువు తీరిపోయే దశలో, జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడి చూపు మందగించింది. క్రమంగా శ్రవణశక్తి కూడా పోయింది. బుద్ధి వికలమై పోసాగింది. ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ, కైకేయిని తిడుతూ అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు. అది రాముడు బయలుదేరి వెళ్లిన 6వ రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ, కౌసల్యాసుమిత్రలు సహితం, నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారిగాని అంతఃపుర కాంతలకు తెలియలేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పైవారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వశిష్ఠుడు మొదలైనవారు వచ్చారు. దశరథుడికి అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులో ఒక్కడైనా దగ్గిరలేడు. రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లారు. భరతశత్రుఘ్నులు భరతుడి మేనమామ అయిన కేకయరాజు ఇంట ఉన్నారు. అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో, మీరు వేగంగల గుర్రాలపైన కేకయరాజుండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యమున్నదని, మేము రమ్మన్నామని చెప్పండి. మీరు అతనితో రాముడు అడవికి వెళ్లిన వృత్తాంతంగాని, రాజుగారు చనిపోయిన సంగతిగాని చెప్పనే వద్దు అని చెప్పి, భరతుడికి మేలిమి వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పంపాడు. వాళ్లు అనేక నదులు, పర్వతాలు దాటి, దీర్ఘప్రయాణం చేసి, భరతుడి మేనమామగారి దేశం చేరి, అతని మేనమామకు, తాతగారికి కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి, వశిష్ఠుడు చెప్పమన్న మాటలు అదేవిధంగా చెప్పారు. భరతుడు పెద్దవాళ్ల అనుమతి తీసుకుని, అయోధ్య నుంచి తనకోసం వచ్చిన వారి వెంబడి, పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి, భరతశత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్య నగరం చేరుకున్నారు. వారు 7 రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడకల వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి అతని మనసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహమూ, ఉల్లాసమూ లేవు. జనం నీరసించినట్టున్నారు. నగరం పాడుపడినట్టున్నది. చందమామ రామాయణం 12వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.